చూడు, మనం బతికుండాలంటే ఊళ్ళో మన పరువు నిలబెట్టుకోవాలి. అది జరగాలంటే రాధ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగి తీరాలి. రాధ తప్పుడు మనిషి కాదని ఊరి జనానికి అర్థం కావాలి. కాబట్టి పెళ్లి జరిగే వరకు ఏ విషయంలోనూ నేను వెనకడుగు వేయను. ఎవరు అడ్డుపడినా ఊరుకోను. అర్థమైందా? బలరాం గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. రాధ వాళ్ళ అన్నయ్యతో వీడేం మాట్లాడతాడు? చెప్పండి, నాతో మాట్లాడాల్సిన పనేంటి మీకు? మా రాధతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పూర్తయింది కదా? యాక్చువల్గా ఇందాక మీరు మీ వైఫ్తో మాట్లాడింది నేను విన్నాను. ఓ, మా పేదరికాన్ని ఎగతాళి చేయడానికి పిలిచారా? రాధ పెళ్లి కోసం మీరు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి పిలిచాను. అది నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. కానీ రాధ విషయంలో నేను పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంకా మిగిలే ఉంది. అందుకే మిమ్మల్ని ఇల్లు అమ్మొద్దు అని చెప్తున్నాను. మీరు బంగారం కొనడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. అక్కర్లేదు. మీ డబ్బు మీద మాకు ఎలాంటి ఆశ లేదు. మీరు ఆశపడుతున్నారనో లేక మీకు అవసరం ఉందనో నేను మీకు డబ్బులు ఇస్తాను అనడం లేదు. కాంట్రాక్ట్ ప్రకారం రాధ తన బాధ్యత పూర్తి చేస్తే తనకి 20 లక్షలు ఇస్తానని చెప్పాను. కానీ అందులో 5 లక్షలు మాత్రమే ఇచ్చాను. ఆ మిగతా 15 లక్షలే ఇప్పుడు ఇస్తాను అంటున్నాను. అవి నేను జాలిపడి ఇస్తున్న డబ్బులు కాదండి, రాధ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. కాబట్టి వాటిని తీసుకోవడానికి మీరు మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. నా సమస్య తీర్చడానికి రాధ మా ఇంటికి వచ్చింది. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని నాకు అర్థమైంది. నా వల్ల మీకు జరిగిన నష్టం చాలు. ఇంకా కష్టపడే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. ఈయన వీళ్ళక్క సునందలా కాదు, కాస్త మంచి మర్యాద తెలిసిన మనిషిలా ఉన్నాడు. పెద్దమ్మ చెప్పింది నిజమే. నేను కూడా మీలాగే రాధకి మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని కోరుకున్నాను. గోపాల్ నాకు పరిచయం ఉన్న వ్యక్తే, చాలా మంచివాడు. అతనితో రాధ జీవితం చాలా బాగుంటుంది. మీరన్నట్టు వాళ్ళు అడిగింది ఇవ్వలేక అంత మంచి సంబంధం వదులుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇస్తానన్న డబ్బు తీసుకుని రాధ పెళ్లి ప్రశాంతంగా జరిపించండి. కట్టుకున్న భార్యకి ఇంకో పెళ్లి చెయ్యమని కట్నం ఇస్తానంటున్న మొగుడివి భూమి మీద నువ్వొక్కడివేరా? రాధ కష్టార్జితంతో పట్టాభి నుంచి నా కొడుకుని కాపాడుకుని నా ఇంటిని నిలబెట్టుకోవాలి అనుకున్నాను. అది నా స్వార్థం అని తెలిసినా అప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ డబ్బులు రాధ జీవితం నిలబెట్టడానికే ఉపయోగపడతాయంటే అంతకు మించిన సంతోషం నాకింకేముండదు. నేను డబ్బులు తీసుకుని రాధ పెళ్లి వైభవంగా జరిపిస్తాను.
సంతోషపడతానని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారేంటండి? నన్ను క్షమించండి. దేనికి? రాధ మీ పాపకి అమ్మగా నటించడానికి వచ్చిందని తెలిసినప్పుడు నేను రాధని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కాని మీ మనసేంటో, మంచితనం ఏంటో, రాధ అంత ధైర్యంగా మీ ఇంట్లో ఎలా ఉండగలిగిందో నాకిప్పుడు అర్థమైంది. అందుకే మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, నిజానికి క్షమాపణ అడగాల్సింది నేనండి. ఖుషి వల్ల రాధ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చాలా కంగారు పడ్డాను. గోపాల్ ఎక్కడ రాధను అపార్థం చేసుకుంటాడో అనుకున్నాను. కానీ అతను అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం రాలేదు. ఖుషి రాధకి చాలా దగ్గరైంది. నాకన్నా ఎక్కువగా రాధనే ఇష్టపడ్డం మొదలుపెట్టింది. అందుకే తను రాధని ఇంకా మర్చిపోలేకపోతుంది. చిన్నపిల్ల కదండి, తనకి ఇవన్నీ ఏమర్థం అవుతాయి? అర్థమయ్యేలా నేను చేస్తాను. మెల్లగా ఖుషి రాధని మర్చిపోయేలా చేస్తాను. ఇలాంటి సమస్య ఇంకొకసారి రానివ్వరండి. ఖుషి రాధని మర్చిపోయేలా చేయడం నీ వల్ల కాదు శ్యామ్. అది నువ్వు తెలుసుకోకపోవడం వల్లే రాధ ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా రాధ పెళ్లి జరిపించండి. ఇప్పటి వరకు ఏదో మూల చిన్న భయం ఉండేది. మీ మాటలు విన్నాక మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు నాతో రండి, నేను మీకు ఇప్పుడే డబ్బులు అప్పగిస్తాను. ఇప్పుడొద్దండి, అందరూ ఉన్నారు కదా, బావుండదు. వాళ్ళందర్నీ ఇంటికి పంపించాక నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే, మీ ఇష్టం. నా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకోండి. ఏంటండి ఇది? మీరు డబ్బు ఇవ్వకపోయినా మేము అడిగేవాళ్ళం కాదు. కానీ సమయానికి డబ్బిచ్చి ఆదుకుంటున్నారు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. రాధ పెళ్లి విషయంలో మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. మీకోసం మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పదండి.